వెనీస్ నగరంలో కాలువల నగరంగా ఆంధ్ర ప్యారిస్ గా పిలువబడే మన తెనాలి వచ్చిన ఈ శుభ సందర్భంలో దారి పొడవునా ఆడపడుచులు, అక్క చెల్లెళ్ళు, యువతలు, మహిళలు, తల్లులు ఘన స్వాగతంతో ప్రేమతోటి మీకు ఆదరణ ఇచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్కారాలు. దారి పొడుగున పెద్దలందరూ చాలా ప్రేమతోటి ఆశీస్సులు ఇస్తూ ఘన స్వాగతం పలికారు. ఇక కొదమ సింహాల్ లాంటి యువతకి ప్రత్యేకించి చెప్పక్కర్లా. మబ్బుల్లో పిడుగులు పరిగెత్తితే ఎలా ఉంటుందో ఈరోజు తెనాలి యువత తాలూకు పరుగులకి నాకు మబ్బుల్లో పిడుగులు పరిగెత్తితే ఎలా ఉందో నాకు అలా అనిపించింది. చాలా కీలకమైన దశకు వచ్చాం. సరిగ్గా ఇదే సమయానికి ఈ రోజున మనకి ఎన్నికలు కూడా అయిపోయి ఉంటాయి. వైసీపీ నాయకుడి ఓటమి కూడా బాక్సులో చేరిపోయి ఉంటుంది ఈ సమయానికి. 5 సంవత్సరాల దుష్ట పాలనకి చరమాంకం పలుకుతున్నాం. మనం ఏం చేస్తాం? కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన ఈ 3 పార్టీల కలయికతోటి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదం వైపు వెళ్తుంది. దానికి మేము ఎలా సిద్ధం అనేది ఆఖరిలో చెప్తాం. దానికంటే ముందు 2014లో పార్టీ ప్రారంభించినప్పటి నుంచి ఈ రోజు దాకా ఒక దశాబ్దం ఎంతో మంది వచ్చారు, పార్టీలు పెట్టడానికి ప్రయత్నం చేశారు, ఈ మధ్యన కూడా పెట్టారు. కానీ దశాబ్ద కాలంగా ఒక ఎమ్మెల్యే లేకుండా కేవలం మా ఆడపడుచులు ఇచ్చిన గుండెల్లో పెట్టుకున్న స్థానానికి మా జన సైనికులు అండగా ఉండి వారి స్ఫూర్తితోటే దశాబ్దం కాలం పార్టీని నడపగలిగే శక్తిని సంపాదించారు. ఇందాక దారిలో వస్తూ ఉంటే ఒక యువకుల సమూహం నాకు ప్లే కార్డు ఇచ్చారు. ఆ ప్లే కార్డు దీని అర్థం మోకాళ్ళ మీద అంటే లొంగిపోవడం కంటే కూడా చచ్చిపోవడం మంచిదని. అంటే మహామహుల్ని నాకున్న కోపం, చిరాకు ఏంటంటే అరే ఈ భారతదేశం అందరూ ఈ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టినరోజు. ఆయనకి జై భీమ్తో వందనాలు చెప్తా ఉన్నాను. అంటే ఆయన ఇచ్చిన స్ఫూర్తి కొన్ని వందలాది మంది రాజ్యాంగ నిపుణులు కూర్చొని రాజ్యాంగ సారథిగా మనకి రాజ్యాంగం ఇవ్వబడింది. ఇక్కడ రాచరికం లేదు, ప్రజలే ప్రభువులు, మనకే హక్కు ఉంది, మనకే అధికారం ఉంది. తప్పు చేసేవాడు రాజ్యాలు వెళ్తుంటే కిందకి పడదోసే హక్కు మనకుంది. మనం వదిలేసుకున్నాం ఆ శక్తిని. నాకు ఏ కోరిక లేదు. ఏ ప్రజాస్వామ్యాన్ని ప్రజల కోసం అయితే ఉద్దేశించి ఇవ్వబడిందో దాన్ని బలోపేతం చేయడం, అంతేగాని ఒకడికి మోచేతి కింద నీళ్లు తాగడానికైతే మన ప్రజాస్వామ్యం లేదు. అది జగన్ కావచ్చు, జగన్ తాలూకు వ్యక్తులు కావచ్చు. జగన్ మాట్లాడితే క్లాస్ వార్ అని మాట్లాడుతూ ఉంటాడు. క్లాస్ వార్ అంటే అర్థం మీ అందరికీ తెలిసిందే కదా. డబ్బున్నోళ్ళు, అధికారం ఉన్నవాళ్ళు పేదవాడిని దోచుకోవటం. మనందరం పేదవాళ్ళని దోచుకుంటున్న వాళ్ళం అంట. ఆయన ఒక్కతనే చాలా గొప్పగా పేదవాళ్ళకి అండగా ఉంటున్న వ్యక్తి. నిజంగా అతను పేదవాళ్ళకి అండగా ఉన్న వ్యక్తి అయితే జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కూటమికి ఇంత జనసందోహం రాదు. ఆ విషయం జగన్ తెలుసుకోవాలి. జగన్
వచ్చి రాగానే చేసింది 450 కోట్ల రూపాయలు మనకి సెస్ ఉంది. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి. 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు వారికి ఉపాధి లేకుండా చేశాడు. 40 మంది పైగా ఆత్మహత్యలు చేసుకున్నారు. 40 లక్షల భవన నిర్మాణ కార్మికుల 450 కోట్ల సంక్షేమ నిధిని దోచుకున్న వ్యక్తి. నిజంగా ఎవరన్నా సరే ప్రజల కోసం పాటు పడుతున్నామంటే అది జనసేన అడ్డంగా నిలబడింది ప్రజల కోసం. మీకు చెప్తున్నానమ్మా, 30,000 మంది ఆడబిడ్డలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అదృశ్యమైతే అక్కమ్మ చెల్లెమ్మ అని చెప్పి కథలు చెప్పే జగన్ ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు ఈ రోజు దాకా. ఏదన్నా అడిగితే నన్ను బూతులు తిట్టించడం తప్ప. ముఖ్యంగా ఇందాక చెప్తా ఉన్నట్టుగా రాగానే మీకు తెలుసు ఇసుక ఎలా దోపిడీ చేశారో. మన కొల్లిపర్ల మండలం కొత్త బొమ్మవాని పాలెంలో అర్ధరాత్రి రైతుల పొలాల నుంచి ఇసుకను దోపిడీ చేసిన ప్రభుత్వం ఇది. అలాంటి రైతాంగాన్ని దోపిడీ చేసిన వ్యక్తి క్లాస్ వార్ గురించి మాట్లాడతాడు. అలాగే లిక్కరు మద్యపాన నిషేధం, మద్యపానాన్ని నిషేధిస్తానన్న వ్యక్తి, ఆడబిడ్డలకి అండగా ఉంటానన్న వ్యక్తి, అతను సీఎం కాదు, సారా వ్యాపారి అయిపోయాడు. అతను సారా వ్యాపారి. 16 కంపెనీలు పెట్టి అందులో 3 కంపెనీలు తన సొంత మనుషులవే. అన్ని వాళ్ళ ఫ్యాక్టరీల్లో కల్తీ సారా, కల్తీ మందులు కలిపి దానికి రకరకాల పేర్లు పెట్టి ఒక్కొక్కరు ఆరోగ్యాలు పాడైపోతా ఉన్నాయి. మనం ఏమైపోయామంటే మనందరం కూడా ఒక అబద్ధపు ప్రపంచంలో బతకాలని నిర్ణయించుకుంటామని మనందరం. నేను ఇబ్బంది లేకుండా నేను మందు తాగమని ఎంకరేజ్ చేయను, వ్యసనాలకి పాల్గొనని ఎంకరేజ్ చేయను. నెపోలియన్ చెప్పినట్టుగా యుద్ధాలకి సిగార్ల మీద ట్యాక్స్, బ్రాండీ మీద ట్యాక్సే నేను దేశాల మీద యుద్ధాలు చేయడానికి పనికొస్తుందని నెపోలియన్ చెప్పాడు. వ్యసనాల వల్లే ట్యాక్స్ వస్తూ ఉంది భారతదేశానికి కూడా. ఈ విధానంలో మనం కోరుకుంటుంది. మన ఎవరో పెద్దలు మాట్లాడుతూ ఉన్నారు, నేను కల్తీ మందు కాదు, కనీసం ఆరోగ్యం పాడవని మందన్నా కనీసం 10 సంవత్సరాల్లో పాడవలసింది, వీళ్ళ వల్ల సంవత్సరంలోనే పాడైపోతా ఉంది. అలాంటి కల్తీ మందు ఇస్తూ ఉంటే అలాంటి మందు ఇవ్వకనని చెప్పిన దానికి నేను మందుని ఎంకరేజ్ చేస్తానని మాట్లాడుతున్న వైసీపీ నాయకులు. అసలు అన్న వైసీపీ నాయకులందరికీ చెప్తున్నా, మద్యపాన నిషేధిస్తామని చెప్పి మీరు సారాలు ఎలా అమ్ముకుంటారు ఒకసారి మీరు లోపల చూసుకుని మాట్లాడుకున్న విషయం. అలాగే ఇసుక జేపీ వెంచర్స్ అని చెప్పి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, జగన్ గారి ఆధ్వర్యంలో దాదాపు మొత్తం వాళ్ళ కంపెనీ ఇసుక అంతా. ఒకప్పుడు ఇసుక రీచుల్లో ఎంతమంది బీసీలు కానీ బీసీ కుటుంబాలు కానీ చాలా మందికి సంపద వెళ్లేది. రీచుల్లో కొన్ని చోట్ల మనకి తూర్పుగోదావరి జిల్లా లాంటి చోట్ల ఇసుకని బోట్లో తీసుకొని మరీ అమ్ముకునే వాళ్ళు చాలా మందికి కుటుంబాలకి 10 కుటుంబాలు ఉపాధికి వచ్చేది, వందలాది కుటుంబాలకి ఒక ఇసుక రోజు రీచ్ ఉన్న చోట. అవన్నీ దోపిడీ చేసి మొత్తం సంపదంతా ఒక్కడి చోట కేంద్రీకృతం అయిపోయింది. ఒక్కడి దగ్గర సమస్య, ఒక్కడి దగ్గర అంత డబ్బు చేరిగిపోతే వాడు బలిసిపోయి కొట్టుకుంటా ఉంటాడు. ఎవడైనా సరే బలిసిపోయి కొట్టుకుంటా ఉంటారు. ఒకడికి డబ్బు వస్తే పర్లా, నీ డబ్బుతోటి మా స్వేచ్ఛని కాల రాస్తామంటే నిన్ను కింద పడి కాలుతో తొక్కేస్తాం. గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అని చెప్పి నేను ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ప్రభుత్వ ఉద్యోగి కొడుకుగా చెప్తా ఉన్నాను. మనకి పెన్షన్ అనేది చాలా కీలకమైంది. జగన్ వచ్చినప్పుడు 2019లో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రాగానే వారం రోజుల్లో తీసుకొస్తానని చెప్పి మోసం చేశాడు. ఈ రోజు వరకు ఊసేతట్లా. మొన్న నారా చంద్రబాబు నాయుడు గారు 4 దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉన్న, మనకి 3 పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, వారికి ఒకటే చెప్పాను, కూటమి ప్రభుత్వం రాగానే మనం అసెంబ్లీలో ఉద్యోగుల కోసం కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ గురించి ఒక చర్చ మొదలు పెట్టాలి. దానికి సంవత్సరం లోపు
బలమైన పరిష్కారం కనుక్కోవాలి. అది ఉద్యోగులకి నిజంగా భద్రత. అది పెన్షన్ అనేది పెద్ద కొడుకు లాంటిది. మా నాన్నగారే మా దగ్గర డబ్బులు తీసుకునేవాళ్ళు కాదు. ఎందుకంటే మీరు ఏం మాట్లాడతారో తెలియదు, మీరు గబుక్కునంటే ఒక ఉద్యోగికి పెన్షన్ అనేది భద్రత. అలాంటి భద్రత ప్రభుత్వ ఉద్యోగులకు కల్పించాలనేదే మా కూటమి తాలూకు ఆకాంక్ష. నేను జగన్ లాగా అబద్ధాలు చెప్పట్లా, జగన్ లాగా వారం రోజుల్లో మీకు అద్భుతాలు చేస్తామని చెప్పట్లా. ప్రభుత్వ ఉద్యోగులందరికీ తెనాలి ఈ సభ నుంచి వేదిక నుంచి చెప్తా ఉన్నాను, సంవత్సరం లోపు పరిష్కారం తీసుకొస్తాం. మీ భద్రతకి బలమైన దారి వెతుకుతాం. మీరు బెంబేలు పడకూడదు. మీ ఆరోగ్యాలకు కానీ మీ బిడ్డలకి ఏదైనా ఇవ్వాలనుకున్నా కానీ, భవిష్యత్తులో మిమ్మల్ని బిడ్డలు చూసుకోకపోయినా పెన్షన్ మీకు అండగా ఉండాలనేదే మా అందరి ఆకాంక్ష. ముఖ్యంగా మీ అందరికీ ఉద్యోగులందరికీ చెప్తున్నాను, నేను ఆంధ్రప్రదేశ్ ఉద్యోగి కొడుకుని. నేను నటుడిగా కంటే కూడా, జనసేన అధినేత కంటే కూడా నేను ఒక ప్రభుత్వ ఉద్యోగి కొడుకుని. దిగువ మధ్యతరగతి కుటుంబాలకు చెందినవాడిని. మధ్యతరగతి కష్టాలు ఎలా ఉంటాయో తెలుసు, కౌలు రైతు కష్టాలు ఎలా ఉంటాయో తెలుసు. కొల్లిపర్ల మండలంలో రైతులకి మనకి చెక్ డ్యామ్స్ లేకపోతే ఎంత బాధపడతారో తెలుసు నాకు. నేను మీకు అండగా ఉంటాను. నేను మనకి రేపు పొద్దున అసెంబ్లీలో బూతులు తిట్టడం కాకుండా, ఇంట్లో ఆడపడుచులను తిట్టడం కాకుండా నిజమైన డిబేట్ ఏంటో చూపిస్తాం అసెంబ్లీస్ లో. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర అంటాం. అలాంటి టీచర్లని లిక్కర్ షాపులకి సేల్స్ కి పెట్టాడు. అతను సేల్స్ పర్సన్ గా పెట్టాడు. అలాంటి వ్యక్తి టీచర్లని గౌరవించిన వ్యక్తి. ఎందుకు గౌరవించలేడు అతను? 10th క్లాస్లోనే శివశివాని స్కూల్లో 10th క్లాస్ పేపర్ లీక్ చేస్తున్న మహానుభావుడు ఈ ముఖ్యమంత్రి. అంగన్వాడీ కార్యకర్తల్ని అన్యాయంగా కొట్టించాడు. ప్రామిస్ చేసి మీరిచ్చిన వాగ్దానాలు ఏమైనా అంటే అంగన్వాడీ కార్యకర్తల్ని అమానుషంగా కొట్టించిన వ్యక్తి జగన్. అలాగే మొన్న చాలా మంది పోలీస్ ఉద్యోగులు నా దగ్గరకు వచ్చి ఒకటే విన్నపం ఇచ్చారు, మాకు సరెండర్ లీవ్స్ కానీ, టీఏలు కానీ, డిఏలు కానీ ఏ విధంగా మాకు రావాల్సిన వేజెస్ ఏవి మాకు రావట్లేదు, ఏ విధంగా మాకు రావట్లేదు. 70,000 కుటుంబాలు మేము నలిగిపోతా ఉన్నాం. ఇలాంటి ప్రభుత్వం ఉంది, కనీసం మా సమస్యలు తెలియజేయండి అంటే పోలీసు ఉద్యోగులందరికీ చెప్తా ఉన్నాను, నేను పోలీసు వ్యవస్థను గౌరవించేవాడిని, పోలీసు వ్యవస్థను వాడుకునే వ్యక్తిని కాదు. సో మీకు మేము మాటిస్తున్నాం, మేము రాగానే కానిస్టేబుల్ రిక్రూట్మెంట్, పోలీస్ రిక్రూట్మెంట్ తో పాటు మీకు అందరు ప్రభుత్వ ఉద్యోగులకి కూటమి ప్రభుత్వం రాగానే 1 నుంచి 5 తారీఖు లోపు మీ ఉద్యోగాలు కానీ, మీ టీఏలు కానీ, మీ డిఏలు కానీ మీ ఖాతాల్లో పడిపోయేలాగా మేము బలంగా మీకు భరోసా ఇస్తున్నాం. ముఖ్యంగా రైతాంగానికి, కొల్లిపర్ల మండలంలో రైతాంగానికి కానీ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతాంగానికి కానీ మనం చాలా రిపేర్ చేయాలి. చిన్న చిన్న చెక్ డ్యామ్లు అవసరం, పంట కాలువల పొడికలు తీయడం, లేదంటే చాలా తొందరగా పూర్తి చేయాల్సిన, తక్కువ డబ్బు వెచ్చించి కొన్ని పూర్తి చేయాల్సిన ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కూడా వెంటనే పూర్తి చేయడానికి పూర్తి ఫోకస్ పెడతాం. రైతాంగానికి రైతు భరోసా కేంద్రాల్లో తప్పుడు రైతు భరోసా కేంద్రాలు కాకుండా నిజంగా పనిచేసే ఎమ్మెల్యేలు ఎలా ఉంటారో మన తెనాలి నుంచే మొదలు పెడతాం. నాదెండ్ల మనోహర్ గారి నాయకత్వంలోనే మొదలు పెడతాం. అన్ని కులాలకి నేను ఏ రోజు కూడా ఇక్కడున్న ఆడపడుచులకి, అక్క చెల్లెళ్ళకి, పెద్దలకి, ఇక్కడున్న యువతకి చెప్తున్నాను, ఒక్క కులాన్ని నమ్ముకొని నేను రాజకీయాలు చేయట్లా, ఒక మతాన్ని నమ్ముకొని నేను రాజకీయం చేయట్లా, ఒక ప్రాంతాన్ని నమ్ముకొని నేను రాజకీయం చేయట్లా. జాషువా చెప్పినట్టుగా విశ్వనరుడు, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు సర్వసమానంగా ఉండాలి. మానవ హక్కుల్ని ప్రతిష్ఠించడానికి, అంబేద్కర్ గారు చెప్పిన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళడానికి, ఓడిపోయినా కానీ మీకు తెలుసు ఓటమి ఎలా ఉంటుందో. ఒక ఎగ్జామ్ పోతేనే బాధపడతాం. అలాంటిది ఒక ఆశయం కోసం వచ్చిన నాకు 2 చోట్ల ఓడిపోతే బాధ ఎలా ఉంటుందో మీకు తెలుసు. తట్టుకొని ఎందుకు నిలబడ్డానంటే అందరూ పారిపోతారు. ఓటమిని చూడగానే ప్రజల మీద మమకారం పోద్ది, ప్రజలు వెన్నుపోటు పొడిచారంటారు. నేను అలా అనుకోట్లా. మీరు ఉన్నా లేకపోయినా వకీల్ సాబ్ చెప్పినట్టుగా నేను మీ కూలీని.
నేను మన దేశానికి, మన రాష్ట్రానికి, తెలుగు ప్రజలకి నేను మీ బరువు మోసే కూలీని. మీరు అధికారం ఇస్తే సంతోషంగా బాధ్యతలతో నేను పనిచేస్తా. అధికారం ఇవ్వకపోతే ఇంకా బాధ్యతతో పనిచేస్తాను. అంతే, రెండింటికి మించి వేరే తేడా ఏం లేదు. ముఖ్యంగా తెనాలిలో మనకి బంగారానికి పొద్దుటూరు తర్వాత బంగారం వ్యాపారం ఇక్కడ చాలా రెండో స్థానంలో ఉంటుంది రాష్ట్రంలోనే. అలాంటి చోట ఇక్కడ బంగారు మనకి నగలు చేసే నిపుణులందరికీ కూడా ప్రత్యేకంగా స్కిల్ డెవలప్మెంట్ తో పాటు భద్రత కల్పిస్తాం. అలాగే ఎక్కడ దొంగతనం జరిగినా చాలా మంది గోల్డ్ షాప్ ఓనర్స్ చెప్తా ఉన్నారు. విశ్వబ్రాహ్మణుల సమాజం చెప్పింది, పోలీసు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడతాను ఎక్కడ దొంగతనం జరిగినా అంటే. ముఖ్యంగా బంగారు వర్తకులందరికీ అలాంటి పరిస్థితులు రాకుండా మేము మీకు భద్రత కల్పిస్తాం. అలాగే ఆర్య వయసులకు సంబంధించి ఒక తెనాల్లోనే 15 దాడులు జరిగినాయి. వయసు సమాజానికి నేను తెనాలి సభ నుంచి చెప్తున్నాను, రాష్ట్రం అంతా మీరు వ్యాపారం చేసుకోవడానికి మేము మీకు అండగా ఉంటాం. మీ మీద ఎవరు దాడులు చేసినా సరే వాళ్ళకి ఒక బలమైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఎలాంటి కేసులు బనాయిస్తామో ముఖ్యంగా వ్యాపార వర్గాలకి అంత బలమైన భద్రత కల్పిస్తాం. అలాగే వయసు సామాజిక వర్గానికి కూడా నేను మీ దాతృత్వాన్ని పొందిన వాడిని చిన్నప్పుడు. రమేష్ గారు అని చెప్పి నెల్లూరులో నేను చదువుకున్నప్పుడు 8th క్లాసు భవానీ బుక్ సెంటర్ అనే పుస్తకం నడిపేవాడు. ఈ రోజు నేను ఇంత చదువుకోగలిగానంటే ఒక వైశ్యుడి తాలూకు దాతృత్వాన్ని పొందినవాడిని. ఆయన ఉచితంగా నాకు పుస్తకాలు ఇచ్చేవాడు, అప్పిచ్చేవాడు పుస్తకాలు కొనుక్కోమని. తర్వాత అప్పు తీర్చేవాడిని. మా అన్నయ్య చిరంజీవి గారు ఎప్పుడన్నా పాకెట్ పని ఇస్తే, మా వదిన ఎప్పుడన్నా పాకెట్ పని ఇస్తే ఆ డబ్బుతో పుస్తకాలు కొనుక్కునేవాడు. అప్పుడు దాకా ఒక రమేష్ నా ఫ్రెండ్ సీనియర్ ఆయన కూర్చొని అప్పిచ్చేవాడు. అలాగే నేను వైశ్యుల చదువుకున్నానంటే, ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నానంటే నిజంగా నా ఫ్రెండ్ రమేష్ వైశ్యుల దాతృత్వానికి నేను రుణగ్రస్తుండే. జగన్ చూడండి, ఈ రోజున మనకి ఆస్తులు, మనకి ఫామ్, మనకి రైతుల పట్టా పుస్తకాల మీద కూడా మనకి చక్కని చెదరని చిరునవ్వుతోటి వైసీపీ నాయకుడు జగన్ ముఖం కనిపిస్తూ ఉంటుంది. పొలాలు వేసే రాళ్లలో కూడా జగన్ ముఖ చిత్రం చక్కగా రాళ్ల మీద కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది పొట్టి శ్రీరాములు గారిని, అమరజీవి పొట్టి శ్రీరాములు గారిని. మనకి మీరు ఊహించుకోండి, జగన్కి అధికారం ఎంత తలకెక్కిపోయిందంటే ఆంధ్రప్రదేశ్ తన గుత్తాధిపత్యం అనుకుంటున్నాడు, మనందరం తన బానిసలు అనుకుంటా ఉన్నాడు. జగన్ కింద పడే రోజు ఎక్కువ రోజు లేదు, లెక్క పెట్టుకో, నీకు మండలం కంటే తక్కువ రోజులు ఉన్నాయి. నీకు హోస్ని ముబారక్ అనే వ్యక్తి ఈజిప్ట్ లో 3 దశాబ్దాలు పరిపాలించాడు. పరిపాలిస్తే ఒక టైలర్ ఎదురొచ్చి విసిగిపోయి రోడ్డు మీదకి వస్తే ఇట్లా జనమంతా ఈజిప్ట్ లోకి వచ్చి మొత్తం బయటికి లాగారు. మీకు రాజులు కదా, నాయకులు కదా అని చెప్పి అహంకారం తలకెక్కితే మన శ్రీలంకలో కూడా శ్రీలంక ప్రెసిడెంట్ ఇళ్లలోకి వెళ్లి స్విమ్మింగ్ పూల్లో ఈతలు కొట్టారు ప్రజలందరూ. జగన్ మీ తాడేపల్లి ప్యాలెస్ లో కూడా అలాగే ఇళ్లలోకి వచ్చి కూర్చుంటారు ఇంకిలాంటి దోపిడీ దౌర్జన్యాలు చేస్తే. ముఖ్యంగా మన తెనాలికి సంబంధించి మొత్తం డెల్టా ప్రాంతం ఇది. మనోహర్ గారు ఉన్నప్పుడు విజయవాడ నుంచి తెనాలి వరకు పైప్ లైన్స్ వేయించారు. ఇది డెల్టా పరివాహక ప్రాంతం. ఇది ఇంకా తాగునీరు ఇంకా సమస్య ఉంది. ఓవర్ హెడ్ ట్యాంక్ రెడీ అయిపోయినా కానీ ఈ రోజు వరకు మన కుళాయిలు రావట్లేదు. సమస్య దృష్టిలో ఉంది. మీకు 6 నెలల్లోపు మొత్తం అందరికీ మన ప్రతి ఇంటికి నీరు వచ్చేలాగా మేము చర్యలు తీసుకుంటాం. మనస్ఫూర్తిగా మీకు అండగా నిలబడతాం. అలాగే 5 సంవత్సరాల నుంచి రోడ్ల సౌకర్యాలు సరిగ్గా లేవు.
తెనాలి విజయవాడ నుంచి కనెక్టివిటీ బాగాలేదు. నంది వెలుగు పెదరావూరు 4 లేన్ హైవేని మేము, ఎందుకంటే మీకు తెలుసు ఆయన పట్టుకుంటే వదలని విక్రమార్కుడు. ఆయన 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి. ఆయన నాయకత్వంలో నంది వెలుగు పెదరావూరు 4 లేన్ హైవేని చాలా తక్కువ కాలంలో పూర్తి చేస్తాం. అలాగే నిజంగా అమరావతి కనుక రాజధానికి అయిపోయింది ఈ పాటికి చాలా అద్భుతంగా ఉండేది. అమరావతి లేకపోవడం వల్ల మన అభివృద్ధి కూడా, మన తెనాలి అభివృద్ధి కూడా నోచుకోలేని పరిస్థితికి వచ్చింది. అమరావతిని రాజధాని చేస్తున్నామని మన అందరి వాగ్దానం మేము మాటిచ్చాం. దాంతోపాటు మన నంది వెలుగు పెదరావూరు 4 లేన్ హైవేని పూర్తి చేసి ప్రతి రోడ్లు జగన్ లాగా వదిలేయకుండా, అడ్డగోలుగా వదిలేయకుండా మేము రిపేర్లు చేస్తాం. అలాగే తెనాలికి ప్రధానమైన సమస్యలకి మనకి నాదెండ్ల మనోహర్ గారు రేపు పొద్దున మీరు ఎమ్మెల్యేగా గెలిపించిన వెంటనే కొల్లిపర్లలో కృష్ణానది పైన చెక్ డ్యామ్ ని పూర్తి చేస్తాం. నదీ పరివాహక ప్రాంత ప్రజలకు ఇబ్బంది పడతా ఉన్నారు. ముంపు గ్రామాల్లో చెల్లా చెదురై సరైన వసతులు లేక ప్రజలు బాధపడతా ఉన్నారు. వరద ముంపు గ్రామాల్లో సరైన వరదలు వచ్చినప్పుడు కరెంటు కానీ ఆహారం కానీ లభించక అవస్థలు పడతా ఉన్నారు. ప్రతిసారి రీటైనింగ్ వాల్ నిర్మించాలని ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు. కొల్లిపర్రలో మేము డ్యామ్ నిర్మిస్తాం, మీ మన్ననలు పొందుతాం మేము. అలాగే ట్రాఫిక్ కానీ రోడ్ల సమస్య కానీ తెనాలి పట్టణంలో కాలువల వల్ల ట్రాఫిక్ సమస్య ఉంటా ఉంది. ట్రాఫిక్ సమస్యలను తీర్చాలని కోరుకుంటా ఉన్నారు. రాజధానికి 4 లేన్ రోడ్డు కోరుకుంటా ఉన్నారు. వీటన్నిటినీ కూడా మేము రాగానే వెంటనే పూర్తి చేస్తాం. అన్నిటికంటే కూడా నిజంగా మనకి ఇంత చక్కటి కాలువలు నుండి దారి పొడవునా వస్తా ఉంటే నాకే విపరీతమైన దుర్గంధం ఉంది. రాగానే డ్రైనేజ్ ఫెసిలిటీస్ కానీ, మనకి ఎక్కడైతే దుర్గంధంగా ఉన్న డంప్ యార్డ్లు కానీ వీటన్నిటినీ భోపాల్ లాగా, లాస్ వేగాస్ లాగా శుభ్రపరిచి దుర్గంధం నుంచి తెనాలని విముక్తి చేస్తామని మీకు మాటిస్తా ఉన్నాను. అలాగే చాలా మండలాల్లో కానీ మనకి ప్రభుత్వ ఆసుపత్రులున్న డాక్టర్లు కొడుతుంది, మనకి ఎక్విప్మెంట్ కొడుతుంది. అందుకని వీటన్నిటికీ సరైన భోజనం వసతులు కూడా లేవు. ప్రప్రథమంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్లు, రైతాంగానికి కావాల్సిన చెక్ డ్యాంలు, ఇరిగేషన్ ఫెసిలిటీస్తో పాటు ఆరోగ్యానికి అవసరమైన మెడికల్ ఫెసిలిటీస్ ని, మెడికల్ హాస్పిటల్స్ ని అప్డేట్ చేస్తాం. 100 పడకల ఆసుపత్రిని మీకు నిర్మించేలాగా మేము బాధ్యత తీసుకుంటాం. ముఖ్యంగా యువతకి మన చంద్రబాబు గారితో పశ్చిమ గోదావరి జిల్లా తణుకులోను, నిడదవోలులో మీటింగ్లోను, అలాగే కోనసీమ మీటింగ్లో తూర్పు గోదావరి జిల్లాలో, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఒకటే మాట్లాడా. ఆయన దృష్టికి తీసుకొచ్చాను. మనం కుల గణాంకాలు పెడతాం. ఏ గ్రామంలో ఎన్ని కులస్తులు ఎంతమంది ఉన్నారు, ఏ గ్రామంలో మహిళలు ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు. జగన్ కూడా ప్రతి చోట 50 మందికి ఒకళ్ళు పెట్టాడు మనిషిని. నేను కోరుకుంటుంది కుల గణాంకాలతో పాటు మనం చూడాల్సింది ప్రతిభని గణించాల్సిన అవసరం ఉంది. ఎవరికి సమర్థత ఉంది, ఎవరికి ప్రతిభ ఉంది, ఎవరికి అంటే ప్రతిభా గణాంకాలు, సమర్థత గణాంకాలు, అభిరుచి గణాంకాలు. చాలా మంది ముఖ్యంగా మధ్యతరగతి మహిళలు, ఆడపడుచులు, పేద వర్గాల ఆడపడుచులు నా దగ్గరికి వచ్చి మా అభిప్రాయం ఎవరు తీసుకోలేరు, మా భర్తలు కూడా తీసుకోరు, మమ్మల్ని అందరూ మాకు ఇల్లు నడిపేవాళ్ళం, మాకు రాజకీయాల్లో సే కావాలి, మేం కూడా ఎవరు సరైన అభ్యర్థి, ఎవరు సరిగా అభ్యర్థి కాదని ఒక అభిప్రాయం ఉంటుంది. ఈసారి మా భర్తల్ని మా ఇంట్లో లక్ష్య పెట్టకుండా కూటమికి ఓటేస్తాం, మిమ్మల్ని గెలిపిస్తామని చెప్పారు. అలాంటి మహిళా అక్క చెల్లెలకి, ఆడపడుచులకి, యువతులకి నేను మాటిస్తున్నాను. అమ్మ రేపు పొద్దున మీ అందరికీ కూడా గణాంకాలు నిర్వహిస్తాం. కేవలం కుల గణాంకాలు కాదు, ముఖ్యంగా ఆడపడుచులకి నేను పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక చిన్న గ్రామంలో అక్కడ లేసులు చేస్తారు.
ఆ లేసులు ఎక్కడో జర్మనీకి ఎక్స్పోర్ట్ చేస్తారు. ఇంట్లో కూర్చొని వంట వార్పుతో పాటు పిల్లలను చూసుకోవడంతో పాటు ఆ లేస్ ఎక్స్పోర్ట్ చేయడం వల్ల నేను దాదాపు 30 సంవత్సరాల క్రితం చూసేవాడిని. ఆ లేస్తో పాటు డబ్బులు సంపాదిస్తారు. చాలా మంది మహిళలకి, ఆడపడుచులకి మీరు కేవలం వంటింటికే పరిమితం అవ్వాల్సిన అవసరం లేదు. మీకు కూడా ఆర్థిక పరిపుష్టి కావాలి, మీకు ఏదైనా నేర్చుకోవాలని తపన ఉంటుంది. బిడ్డలు ఒక వయసుకు వచ్చిన తర్వాత మేము ఖాళీగా ఉండకుండా మాకు కూడా ఏదైనా పని కావాలి, మాకు కూడా డబ్బు సంపాదించాలి. నాకు మా అక్కలు చెప్తా ఉంటారు, మా అమ్మ చెప్తా ఉంటుంది, మా వదిన చెప్తా ఉంటుంది. నేను అందుకని చెప్తున్నాను, ఆడబిడ్డలను అర్థం చేసుకున్నవాడిని. నేను మీకు మాట ఇస్తున్నాను, మీరు ఏదన్నా ప్రతిభ నేర్చుకోవాలి, మీకు ఏదైనా ఒక స్కిల్ డెవలప్మెంట్ కావాలి, ఇంటికొచ్చి మీకు నేర్పించే విధంగా, ఇంటికొచ్చి వయోజన విద్య నేర్పించేలాగా, మీ కాలనీలో మీకు అందుబాటులో ఉండేలాగా స్కిల్ డెవలప్మెంట్ మేము చేసి పెడతామమ్మా. మేమందరం కూర్చోబెట్టి మీకు అండగా ఉంటాం. అలాగే మీ మీద ఒక్క రౌడీలు కానీ మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టినా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అంటే ఎంత భయపడతారో, మహిళల్ని ముట్టుకోవాలంటే అంత భయపడే బలమైన చట్టాలు తీసుకొస్తాం. ఉన్న చట్టాలని మరింత పటిష్టం చేస్తాం. ముఖ్యంగా యువతకి నేను మొన్న సభలో, కోనసీమ సభలో చెప్తా ఉన్నా. మొన్న మా అన్నయ్య చిరంజీవి గారు జనసేన పార్టీకి ఒక 5 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారు. నేను ఆశించలా, ఊహించలా. అర్జెంటుగా రమ్మంటే హైదరాబాద్ వెళ్ళాను. ఆంజనేయ స్వామి సమక్షంలో ఆయన చేస్తున్న సినిమా ఆ సెట్లో ఆంజనేయ స్వామి విగ్రహం వెనక ఉండి ఆయన ఆశీస్సులతోటి ఒక 5 కోట్ల రూపాయలు ఇచ్చి ఒకటే అన్నారు, నువ్వు ప్రజల కోసం బలంగా నిలబడతావు, నువ్వు నీలాంటి వాడికి, ముఖ్యంగా కౌలు రైతులకి నువ్వు చేసింది నాకు నిజంగా హృదయాన్ని కలిచేసింది. ఎలక్షన్ టైంలో నీకు ఎంత పనికొస్తే నా 5 కోట్ల రూపాయలు నీకు ఇస్తా ఉన్నాను. అక్కడితో ఆకుండా రామ్ చరణ్ గారికి కూడా చెప్పారు. ఈ మధ్యనే వేల్ యూనివర్సిటీ డాక్టరేట్ పొందారు. ఆయనకు కూడా చెప్తా ఉన్నారు, ఇతను మన కుటుంబ సభ్యుడని కాకుండా సమాజానికి మేలు చేసే వ్యక్తిగా నువ్వు కూడా విరాళం ఇవ్వు అని. సో మనస్ఫూర్తిగా చిరంజీవి గారికి తెనాలి సభ నుంచి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. ఎందుకు గుర్తొచ్చారు నాకంటే, మిమ్మల్ని చూస్తేనే గుర్తొచ్చారు నాకు. ఏం లేదమ్మా, అంటే నా కోరిక ఏంటంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, అతని కోరిక ఏంటంటే, అతను 16-17 ఏళ్ళు ఉన్నప్పుడు ఒక 5,000 రూపాయలు సంపాదించే ఉద్యోగం వస్తే అద్భుతం అనుకునేవాడు. 5,000 రూపాయలు. మా నాగబాబు అన్నయ్య లాయర్గా చదువుతూ ఉండేవాడు, లా చదువుతూ ఉండేవాడు. నాకు మా నాన్నని కానిస్టేబుల్గా ఉద్యోగం ప్రారంభించిన వ్యక్తి. నేను కనీసం ఒక ఎస్ఐగా చదువుదాం అనుకుని, ఎస్ఐగా ప్రారంభిద్దాం అనుకున్నాను. మా నాన్న కోరిక అది. కనీసం నేను ఒక డిఎస్పీగా రిటైర్డ్ అవుతాను ఆయన కోరిక. అంటే మాకు ఊహించుకోండి, మా మ్యాక్సిమం థాట్ అంతే, అంతకుమించి లేవు మాకు. మా అన్నయ్య గారు యాక్టర్ అయినా కానీ నేను ఊహించుకోలే. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఒక వ్యక్తిలో ఏ ప్రతిభ ఉంది, ఎంత శక్తి ఉంది, ఎవరు అంచనా వేయలేవు. మనం అంచనా వేయాల్సింది ఒక 5 లక్షల మంది వాలంటీర్లకి 5,000 జీతాలు ఇచ్చేసి వదిలేశారు. కానీ నేనైతే 5 లక్షల మంది యువతకి నేను ఏం అడుగుతానంటే, నాన్న మీకు ఏం శక్తి ఉంది, నీకు అభిరుచి ఏముంది, నీకు ఏమి నేర్చుకోవాలనుంది, నీకు ఏమవ్వాలని ఉంది, నీకు ఎలాంటి స్కిల్ డెవలప్ చేస్తే నువ్వు 10 మందికి ఉద్యోగాలు ఇస్తావు. నువ్వు నాకు ఊడిగం చేయడం కాదమ్మా, నువ్వు 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి అవ్వాలంటే నీకేం కావాలి? ఈ ప్రశ్నలు అయితే నేను అడుగుతాను. 5,000 ఇచ్చి వాళ్ళ జీవితాన్ని తాకట్టు పెట్టుకోను. ఎంతసేపు ఆడపడుచుల్ని మీరు వంటింటికే పరిమితం అవ్వండి అని చెప్పను. మీరు బయటికి రావాలి. ఇక్కడున్న ఒక్కొక్క ఆడపడుచు, చూసే ఆడపడుచు 10 మందికి, 25 మందికి, వందలాది మందికి ఉపాధి అవకాశాలు ఇవ్వాలి అంటే వాళ్ళలో సమర్థతని గుర్తించాలి, ప్రతిభని గుర్తించాలి. ప్రతిభని గుర్తించాలి అంటే వాళ్ళు తెలియ మాట్లాడాలి. నువ్వు గణాంకాలు చెప్తా ఉన్నావు, ఒక ఇంట్లో ఒక వీధిలో ఎంతమంది ఉన్నారని చెప్తున్నావు.
అసలు మీకు ఏం కావాలి, మీ అభిరుచి ఏం కావాలి? ఒకరోజు చిరంజీవి గారు పిలిచి నన్ను అడిగారు, నీకేం అవ్వాలందరా అంటే, నాకేం తెలియదు, నాకేం లేదన్నా మ్యాక్సిమం నేను కూర్చొని చిన్న పని చేసుకోవాలందంటే, మేబీ మన ప్రతిభ మనకు తెలియదేమో. ఆయన పెట్టి నన్ను ఒక యాక్టింగ్ ట్రైనింగ్ పంపించారు. యాక్టింగ్ ట్రైనింగ్ పంపిస్తే నాకు తెలియదు, సిగ్గు నాకు. ఆయన నన్ను తిట్టి పంపిస్తే యాక్టింగ్ ట్రైనింగ్ నేర్చుకున్నా. ఈ రోజున సభలు స్పీచ్లు ఇవ్వగలుగుతాను ఇంతమంది మధ్య. ఇదే సుస్వాగతం షూటింగ్కి బస్సు మీద వైజాగ్ జగదాంబ సెంటర్లో కమ్ 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 వెల్కమ్ పలికిన డాన్స్ వేయమంటే చచ్చిపోయాను ఆ రోజున. మా వదిలికి చెప్పేశాను, నేను ఇంకెప్పుడు సినిమాలు యాక్ట్ చేయను. అంత సిగ్గు. అలాంటి నన్ను ఒక స్కిల్ నేర్పిస్తే నేను తర్వాత ఎప్పుడు లెర్నింగ్ మైండ్ సెట్లో ఉంటాను, నేర్చుకునే మైండ్ సెట్లో ఉంటాను. నేను నేర్చుకున్న తర్వాత ఎంతమంది కొత్త డైరెక్టర్లను తీసుకొచ్చాను, వకీల్ సాబ్తో సహా. అంతకుముందు ఒక సినిమా చేశారు, కానీ కొత్త వాళ్ళతో పనిచేయడం ఎందుకు లేదంటే నేను నేర్చుకున్నవాడిని, తప్పులు చేస్తే సరిదిద్దగలవాడిని. అంటే ఒక్కడికి స్కిల్ డెవలప్మెంట్ నేర్పిస్తే, ఒక స్కిల్ నేర్పిస్తే ఆ వ్యక్తి ఇంత అభిమానం సంపాదించి 4 దశాబ్దాలున్న పార్టీ కూడా అండైపోయాడు ఆ వ్యక్తి. ఇది ఎందుకు చెప్తున్నానంటే నన్ను చెప్పుకోవడానికి కాదు, మీ ఒక్కరిలో కూడా, ప్రతి ఒక్కరిలో కూడా నిద్రాణమైన శక్తి ఉంటుంది, శక్తి దాక్కుని ఉంటుంది. ఆడపడుచులు ఎంత శక్తి దాక్కుంటుందో మనకు తెలియదు, యువతలో ఎంత శక్తి దాక్కుని ఉంటుందో తెలియదు. ఎవరు అబ్దుల్ కలాం అవుతారో, ఎవరు జగదీష్ చంద్రబోస్ అవుతారో ఎవరికెరుక. కేవలం డబ్బులు సంపాదనే కాదు, ప్రతిభ, ఒక దేశానికి పనికొచ్చే ఒక గొప్ప స్కిల్, ఒక ఇన్వెన్షన్ ఎంతమందిలో ఎవడున్నాడో. యువతరానికి ఏ సంపద విడిచిపెట్టాం మనం? శేషేంద్ర గారు చెప్పినట్టుగా యుద్ధము, రక్తము, కన్నీరు తప్ప, గాయాలు, బాధలు, వేదనలు తప్ప. ప్రధానమంత్రి గారికి ఒకటే చెప్పాను మనకి ఎన్డీఏ మీటింగ్లో, ఈ దేశానికి సంపద నిజమైన ఖనిజాలు, బంగారం, ఇనుము కాదు, కలల ఖనిజాలతో చేసిన యువతీ యువకులు. వాళ్ళు నిజంగా 2047కి జగన్ తన కుటుంబాల గురించి ఆలోచిస్తున్నాడు, భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాడు. నేను నా కొడుకు గురించి ఆలోచించడానికి, నా బిడ్డల గురించి ఆలోచించడానికైతే నేను పాలిటిక్స్కి రాలా. అకారణంగా ఆదరణ లేకుండా దూరంగా ఉన్న బిడ్డలు, ధైర్యం కోల్పోయిన ఆడపిల్లలు ఎవరన్నా వచ్చి మాకేదైనా 4 మంచి మాటలు చెప్పి మా తరపున పోరాడే నిజంగా యువత యువకులకి అండగా ఉండడానికి నేను వచ్చాను రాజకీయాల్లో. మీరు ఊహించుకోండి, అంబటి రాయుడు 19 అండర్ 19లో డబుల్ సెంచరీ కొట్టిన వ్యక్తి. ఆ రోజున వాళ్ళ కుటుంబ సభ్యులతో ఒక చిన్న స్కిల్ నేర్పిస్తే ఏ స్థాయికి వెళ్ళాడు అతను వైసీపీ వాళ్ళు ఒక ఎంపీగా కూడా తిప్పే స్థాయికి వెళ్ళిపోయారు. అఫ్కోర్స్ అవమానం చేసి పంపించేశారు అనుకోండి, అది వేరే విషయం. అలాంటి అంబటి రాయుడులో మీరు ఎంతమంది ఉన్నారు? అలాగే మొన్న ఈ మధ్యన సన్ రైజర్స్ దీంట్లో మనకి ఐపీఎల్ లీగ్లో 37 బాల్స్లో 67 రన్లు కొట్టిన నితీష్ కుమార్ రెడ్డి గారికి 20 సంవత్సరాలు. అతనికి ఒక ప్రతిభ, ఒక స్కిల్ నేర్పిస్తాను కదా ఈరోజు కొట్టగలడు. మీలో ఎంతమంది ఎంత ప్రతిభ ఉందో? మీకైనా స్పోర్ట్స్ స్టేడియంస్ ఉన్నాయా? మీకు నిజంగా పొద్దున్న లేస్తే మీకు పరిగెత్తడానికి జాగింగ్ స్థలాలు ఉన్నాయా? ఆ క్రీడా స్థలాలు ఉన్నాయా? ఇండోర్ స్టేడియంని ఆధునీకరించాల్సిన బాధ్యత ఉంది కదా మనకి. నిజంగా ఇంతమంది ఎంతసేపు ఇళ్లలో కూర్చొని మగ్గిపోతా ఉంటాం, కనీసం బయట సేద తీరడానికి పార్కులు ఉన్నాయా మనకి? దుర్గంధం లేకుండా ఒక గ్రౌండ్లు ఉన్నాయా మనకి? ఇవన్నీ చెయ్యాలి అంటే మనకి నాదెండ్ల మనోహర్ గారు కానీ, పెమ్మసాని చంద్రశేఖర్ కానీ, ఇలాంటి వ్యక్తులు, ప్రజాక్షేమాన్ని కోరుకున్న వ్యక్తులు నిజంగా అండగా ఉంటే తెనాలే కాదు రాష్ట్రం అంతా బాగుపడిపోతుంది. రోజున అంబేద్కర్ జయంతి కాబట్టి ముఖ్యంగా ఒకటే చెప్తా ఉంటారు, ఎస్సీ సామాజిక వర్గం ఎక్కువ శాతం వైసీపీకి వెళ్ళిపోతారు. అలాంటి ఎస్సీ సామాజిక వర్గానికి
నేను అంబేద్కర్ గారిని గౌరవించే వ్యక్తిగా, జై భీమ్ స్ఫూర్తిని గుండెలో నింపుకున్న వ్యక్తిగా, ఎస్సీ సమాజానికి వైసీపీ చేసిన అన్యాయం చెప్తా ఉన్నాం. ఎడ్యుకేట్, యాజిటేట్, ఆర్గనైజ్ అన్న అంబేద్కర్ చెప్తే అలాంటి దళితులకి విద్యనందించే పథకాలని 23 పథకాలని జగన్ తీసేశారు. 4,163 కోట్ల రూపాయలు అలొకేట్ చేస్తే వాటిని డైవర్ట్ చేసేశాడు. మొత్తం చాలా మంది ఎస్సీ మేధావులందరూ కూర్చొని కోర్టులో రిట్ పిటిషన్ వేస్తే కోర్టు ఆర్డర్ చేస్తుంది 4,163 కోట్ల రూపాయలు తిరిగి వెనక్కి ఇవ్వమంటే ఈ రోజు దాకా జగన్ ప్రభుత్వం అది ఇవ్వలేదు. అలాగే ఏ ఫ్యూడలిస్టిక్, ఇంపీరియలిస్టిక్ ప్రభుత్వాన్ని, అధికారుల్ని, యంత్రాంగాన్ని, రాజకీయ నాయకుల్ని కాదని అంబేద్కర్ గారు చేశారు. దానికి తూట్లు పొడుస్తూ ఉన్నాడు జగన్. మీరు ఆలోచించుకోండి, మీ ఓట్లు మీరు వేసేటప్పుడు మనకి అంబేద్కర్ గారి స్ఫూర్తిని నిజంగా గౌరవించేవాడైతే ఒక దళిత కుర్రవాణ్ణి, యువకుణ్ణి చంపేసి ఇంటికి డోర్ డెలివరీ చేశారు వైసీపీ నాయకులు. దాని గురించి ఎవరో మాట్లాడరు. దాని గురించి మీరు ముఖ్యంగా ఎస్సీ యువత ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీరు ఓటేసేటప్పుడు మీరు జనసేన కానీ, టీడీపీ కానీ, భారతీయ జనతా ఎవరికి ఓటేసినా మీరు ఆలోచించి ఓటేయండి. కేవలం మాకు వీళ్ళు ఇష్టం లేదు కాబట్టి గుడ్డిగా ఓటేస్తే ప్రజాస్వామ్యాన్ని మీరే పాడు చేసుకున్న వాళ్ళు అవుతారు. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని ఆదరించేవాడిని. దయచేసి ఒకసారి మీరు ఆలోచించి, ముఖ్యంగా ఎస్సీ పెద్దలకి, ఎస్సీ యువతకు కూడా నా విజ్ఞాపన, అంబేద్కర్ విదేశీ విద్యా విధానం కింద 23 పథకాలు తీసేశారు. అలాగే బీసీ కులాలకి సంబంధించి జగన్ 2019లో చెప్పింది 153 కులాలను గుర్తించాం, 139 కులాల తాలూకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఈ రోజుకి వాళ్ళకి కావాల్సిన వాటికి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వలేదు. కేవలం పొలిటికల్ ఎంప్లాయ్మెంట్ అయింది తప్ప ఏ ఉద్దేశంకి అయితే ఇవ్వబడిందో ఆ ఉద్దేశం నెరవేరలేదు. ఇది కూడా బీసీ కులాల సమూహం మీరు ఆలోచించాలి. దాదాపు 2,14,00,000 బీసీ పాపులేషన్ ఉన్నారు. 44 లక్షల మందికే, ముఖ్యంగా 5-6 కాస్ట్లకే వాళ్ళు ఇచ్చారు. ఇంకా 1,70,00,000 మందికి ఏ పథకాలు అందలేదు. 26,000 మంది బీసీల మీద అక్రమ కేసులు పెంచారు. మన బాపట్ల నియోజకవర్గంలోనే చాలా కదిలించే సంఘటన, 15 ఏళ్ల అమర్నాథ్ని వాళ్ళ 17 ఏళ్ల అక్క ఏడిపిస్తా ఉంటే రోడ్డు ఎదిరించాడని చెప్పి చెరుకు తోటలో తీసుకెళ్లి మనకి పెట్రోల్ వేసి కాల్ చేశారు. ఈ రోజున జగన్ రాయి పడింది, జగన్కి గాయమైతే రాష్ట్రానికి గాయమైందని మాట్లాడుతూ ఉన్నారు. 15 ఏళ్ల అమర్నాథ్ అడ్డంగా కాల్ చేస్తే 15 ఏళ్ల అమర్నాథ్ నిర్దాక్షిణ్యమైన పసిబిడ్డ చెరుకు తోటలో తీసుకెళ్లి కాల్ చేస్తే రాష్ట్రానికి గాయం అవ్వాలా? 30,000 మంది ఆడపిల్లలు అదృష్టమైతే రాష్ట్రానికి గాయం అవ్వాలా? గాయం అయ్యిందట, గాయం. %34 ఉన్న బీసీల రిజర్వేషన్లని 24% తగ్గించి 16,000 మంది బీసీ నాయకులు మనకి అన్ని స్థాయిల్లో అవకాశాలు కోల్పోయారు. నేను 8 మందికి ఎంపీలకు ఇచ్చాను, ఇంతమందికి బీసీలకు ఇచ్చాను. కానీ జగన్ చేసిన ద్రోహం అంబేద్కర్ స్ఫూర్తిని విఘాతం కలిగించింది. 16,000 మంది బీసీలకి నువ్వు 34 నుంచి 24% తగ్గించి బీసీలని అధికారం దూరం చేసావు. అది మర్చిపోకండి.
పొద్దున్నే చూస్తా ఉన్నా, నిన్న వైఎస్ జగన్కి రాళ్ళు ఇసిరారంటే ఎవరు? అదేంటి చిత్రమో పాపం. ఎప్పుడు ఎలక్షన్లు రాగానే ఆయనకి ఏదో ఒక గాయం జరుగుతుంది. కరెక్ట్గా ఎలక్షన్ల ముందే ఎవరో ఒకరు చచ్చిపోవడం లేదా చంపేయడం. అంత హై సెక్యూరిటీ సిఐఎస్ఎఫ్ ఉన్న వైజాగ్ ఎయిర్పోర్ట్లో 2019కి కోడి కత్తితో గాయం చేశారంట అక్కడ. సరే, మనందరం ఏం చేశాం? జనం కూడా ఏంటి కదా, మన తిలక్ గారు చెప్పినట్టుగా, దేవరకొండ బాలగంగాధర్ తిలక్ చెప్పినట్టుగా, కొడవగంటి మనకి కుటుంబరావు గారు చెప్పినట్టుగా, మనందరం మధ్యతరగతి మనుషులు. మనందరికీ ఏంటంటే అధికారం ఉన్నోడు, డబ్బున్నోడు ఏమి చేసినా దానికి ఒక నైతిక భాష్యం ఇస్తాం. పాపం కాకినాడలో ఉండే ఒక మాఫియా డాన్ ఎవరిని కత్తితో పొడిచినా పాప ఆయన ఏ పరిస్థితుల్లో పొడిచారో పాపనండి, పాపం చంపేశారు. వైఎస్ వివేకానంద రెడ్డి గారిని ఏ పరిస్థితుల్లో పొడిచారో తెలియదండి మాకు. 30,000 మంది ఆడపిల్లలు అదృష్టమయ్యారని పాపం జగన్ గారు ఏం చేస్తారండి పాపం. ఇది సగటు మధ్య తరగతి మనం చేసే తప్పు. ఇది మన హక్కులను మనం తెలుసుకోవట్లేదు. జగన్కి గాయం అయితే రాష్ట్రానికి అయ్యా గాయం. మీ జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఏం చేస్తుందా? మీ జెడ్ కేటగిరీ సెక్యూరిటీ చూసుకోరా మీరు? మరి చంద్రబాబు గారి మీద రాళ్లు కొట్టించినప్పుడు రాళ్ల వర్షమే కురిపించారా మీరు? అప్పుడు ఏమైపోయినాయి? అప్పుడు రాష్ట్రానికి గాయం జరగలేదా? అంటే మీ మీద ఇంత గులకరాయి పడితేనే గాయం అయిపోయినట్టు. ఏమో ఎవడు చేశాడో నా సంతాపం నాకు బాధ కలుగుతుంది. నన్ను అడిగారు ఈ రోజున స్టేట్మెంట్ ఇవ్వమని చెప్పారు మా పార్టీ వక్తలందరూ. సార్ జగన్ గారికి ఇలా దెబ్బ తగిలింది అంటే నన్ను ఏం చేయమంటారన్న? ఆయనకి కొంచెం మీరు త్వరగా కోలుకోవాలని ఇవ్వంటే ఏమో అది నిజమో అబద్ధమో నాకేం తెలుసు. అతనే ఇలా టప్పులు కొట్టేసుకున్నాడో ఎవరికి తెలుసు? తెలియదు కదా. ఎందుకంటే కరెంటు పోయింది, దండలు ఉన్నాయంట. ఆ దండల్లో వాళ్ళే రాయిపెట్టి కొట్టుకున్నాడేమో, లేదా నిజంగా పోని ఒకసారి నాన్నా పులి కథలాగా ఒకసారి చెప్తే బాగుంటుంది. ప్రతిసారి ఎలక్షన్ రాగానే జరిగితే నిజంగా పులి వచ్చిన నాన్నా పులి కథలాగా అది అబద్ధం అనుకుంటాం. సరే, నిజంగా మీ మీద రాయిసి చూడండి, మీరు పట్టుకోండి. ఎదురుగా పొడిచిన వ్యక్తినే ఈ రోజు వరకు మీరు పట్టుకోలేదు. జైలు నుంచి అతను బెయిల్ ఇప్పించారు 5 సంవత్సరాల తర్వాత. కోడికత్తి వ్యక్తినే. ఈ సెంటిమెంట్ డ్రామాలు దయచేసి ఆపండి. ఈ నాటకాలు భరించలేకపోతున్నాం. నేను వచ్చేటప్పుడు నా మీద పోలిన రాళ్లు పడతా ఉంటాయి. మనకి పీఆర్పీ టైంలో నేను ఖమ్మం వెళ్తా ఉంటే నా మీద రాళ్ల వర్షం. మా వాళ్ళందరికీ మోకాళ్ళు ఇరిగిపోయినాయి, నాకు ఈపుల మీద రాళ్లు పడ్డాయి. ఆ రోజున చెప్పుకోవడానికి మీడియా కూడా లేదు. మొత్తం కరెంట్ ఆపేశారు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం. మరి దెబ్బలు తిని మేము వచ్చాం. నా స్టేజ్లు కూల్చేశారు. కాదు, నేను ముఖ్యమంత్రి కొడుకుని కాదు కదా, ముఖ్యమంత్రిని కాదు కదా. మన కథలు ఎవరికి తెలియవు. జగన్ గారికి ఎంత రాగానే అయ్యయ్యో ఎంత బాధ జరిగిపోయింది, అయ్యయ్యో పాపం. అమర్నాథ్ని తిరుగు తోటలో కాల్ చేస్తే పాపం లేదు. అది వైసీపీ వాళ్ళకి పట్టదు. రేపల్లెలో ఒక ఆడపడుచుని దారుణంగా భర్త ముందు మనకి మానాన్ని పాడు చేస్తే పాపం దొంగతనం చేయడానికి వచ్చారండి. అలా అనుకోలేదండి. దొంగలని దుర్మార్గులు వెనకేసుకొచ్చే వస్తే మనుషులు. జగన్ గారితో ఇంత పడగానే నాకు నిజంగా అనిపించింది, జెడ్ కేటగిరీ సెక్యూరిటీ మీరందరూ ఏమయ్యారయ్యా? పోలీస్ అధికారులు ఏమయ్యారు? డీజీపీ గారు ఏమైపోయారు? ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గారు ఏమైపోయారు మీరంతా? ఒక అందరినీ దాడి చేసే వ్యక్తి అతని మీద దాడి చేయడానికి ఎవడన్నా సంతోషిస్తాడు? మనకి నిజంగా సాహసిస్తాడా? నిజంగా ఇంత యంత్రాంగం ఉండి పట్టుకోవడానికి మీకు ఎంతసేపు పట్టుకోవడానికి? రేపొద్దున ఎవడన్నా పట్టుకుని కూడా వాళ్ళు ప్రేరేపించారు, వీళ్ళు మీ వాడే చేశాడేమో. 2019లో మీకు కూర్చోబెట్టి కోడికత్తి కోసం జగన్ గారు సీఎం అవ్వాలని డ్రామా ఆడటానికి నేనే పొడిచానని ఆ అబ్బాయి చెప్పాడు. ఈరోజు అలాగే చేశారేమో కనుక్కోండి. కానీ నేను మీకు చెప్తున్నాను, ఇలాంటి డ్రామాలకి మనం పడాల్సిన అవసరం లేదు. దయచేసి పడకండి. నిర్ద్వందంగా దాన్ని తీసి పక్కన పెట్టండి. అరే, ఇద్దరు చెల్లెళ్ళు, సొంత చెల్లెళ్ళు. అరే, మా నాన్నగారిని చంపేశారు, మా చిన్నాయిని చంపేశాడంటే
అడ్డగోలుగా బద్దలు కొట్టి కత్తితో పొడిచి 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 చంపితే అందరూ గుండెపోటు వచ్చి పడిపోయాడండి. గుండెపోటు వచ్చి పడిపోయింది. వీళ్ళ కథలు మనం ఎలా నమ్ముతాం? ఈరోజు ఆయన వివేకానంద రెడ్డి గారు అమ్మాయి సునీత గారు వైరాలజిస్ట్. ఆవిడ అమెరికాలో చదువుకున్న వ్యక్తి, వైరాలజిస్టు. కరోనా లాంటి వైరస్ ని ఆవిడ దాని మీద నిజంగా వైద్యం చేయగలిగే వ్యక్తి. ఆవిడ కూర్చొని నా తండ్రిని చంపేశారు, నా తండ్రిని చంపారంటే ఒక్క పోలీస్ అధికారి దాని మీద మాట్లాడు. సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వస్తే కడపలో కోర్టులోకి వెళ్ళనివ్వరు వాళ్ళని. ఇంత దారుణంగా ఉంటే మనందరం కూర్చొని చేతులు ముడిచి కూర్చున్నాం. మనందరం మనకు పౌరుషం చచ్చిపోయింది, మనందరికి చచ్చిపోయింది. ఎందుకు నేను వ్యతిరేకపడడం? చీలద్దు 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 ఎందుకంటానంటే ప్రజాస్వామ్యాన్ని కూలి చేసేవాడు ఒకడు కూర్చొని మనందరినీ పొడుస్తా చంపుతా దోపిడీ చేస్తా ఉంటే ఎంతకాలం భరిస్తాం? ఎంతకాలం? సుగాలి ప్రీతి 14 ఏళ్ల బిడ్డని స్కూల్కి వెళ్తే 10 మందిని నాశనం చేస్తే దాన్ని పట్టించుకోడు ఎవడు. జగన్మోహన్ కి బొక్క పడితే, చిన్న గులకరాయి పడితే రాష్ట్రం అంతా ఊగిపోద్ది. సగటు మనిషి బాధ మనకి తెలియదు. సగటు మనిషి బాధ మర్చిపోయాం. నిజంగా నాకు ఆవేదన ఉంది, ఏడుపు వస్తుంది. తప్పు జగన్మోహన్ రెడ్డి కాదు, మందే. మనకు పౌరుషం చచ్చిపోయింది. ఇందాక తెనాలో చెప్పినట్టుగా దాస్యం చేసే కంటే కూడా చచ్చిపోవడం మేలు. దాస్యాన్ని ఆపేద్దాం. I don't want to be politically right. I don't want to be diplomatically right. I don't want to be convenient. I want to be right. అందుకని డిప్లొమసీ పక్కన పెట్టి గుండెల లోతుల నుంచి రాజకీయం చేద్దాం. గుండెల లోతుల నుంచి పాలిటిక్స్ చేద్దాం. మనం ఎవరం కులాలకి ప్రాంతాలకి దాటి గుంటూరు వినుకొండలో పుట్టిన జాషువా ఆయన స్ఫూర్తితోటి విశ్వనరుడి స్ఫూర్తిని తీసుకెళ్తే తప్ప ఈ ప్రభుత్వాలని మనం మార్చలేం. చంద్రబాబు గారికి, ముఖ్యంగా ఆలపాటి రాజా గారికి చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే మేమందరం కూడా కూర్చొని నా సైజు నేను తగ్గించుకున్నా. జనసేన ఓటు పెరిగి కూడా ఎందుకు తగ్గించుకున్నానంటే మీరు గెలవడానికి తగ్గించుకున్నాను. ఇంకొకసారి ఈ ప్రభుత్వాన్ని మనం తీసుకోలేం. ముఖ్యంగా ఇస్లాం సమాజం, నా మహిళలందరికీ చెప్తున్నా, ఆడపడుచులందరికీ చెప్తున్నాను, దారి పొడవునా ఇస్లాం మతాన్ని ధర్మాన్ని పాటించే ఆడపడుచులందరికీ చెప్తున్నా, ఇస్లాం పాటించే సోదరులందరికీ చెప్తా ఉన్నా. మీరు చెప్పండి, నేను భారతీయ జనతా పార్టీతో ఉంటే మీరు నువ్వు భారతీయ జనతా పార్టీతో ఉన్నావు కానీ ఓటేయరు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి కాలు దెబ్బ తగిలితే మరి నరేంద్ర మోడీ గారు కూడా ఆయనకి పాపం జాగ్రత్తగా హెల్ప్ చేసుకోమని చెప్పారు. అప్పుడు మీరు దానికైతే మీరు దానికి కూడా ఓటేయకూడదు. మరి ఇది నేను మోసం చేయట్లేదు. ఇస్లాం సమాజాన్ని ఈసారి మీరు విఘ్నతతో ఓటేయండి. నేను మీకు ప్రత్యేకించి నాదెండ్ల మనోహర్ గారు చెప్పినట్టుగా రాష్ట్రంలోని ఇస్లాం సమాజాన్ని అందరికీ, సోదరీమణులందరికీ, ఎందుకంటే నేను అద్భుతమైన ప్రతిభ చూశాను, అమేజింగ్ టెక్నీషియన్స్ చూశాను, ఆటో నగర్ లాంటి చోట అద్భుతమైన మెకానిక్స్ చూశాను. ఎలాంటి మీ దగ్గర స్కిల్ ఉందో నాకు తెలుసు. అలాగే మిమ్మల్ని కూడా స్కిల్ డెవలప్మెంట్ చేయిస్తాం, మీ చేత మిమ్మల్ని కూడా ఆదుకుంటాం. కాకపోతే నేను మిమ్మల్ని కూర్చోబెట్టి నేను డ్రామాలు చేయను, అంతే. నేను చెప్తున్నాను ఇస్లాం సోదరులు సోదరీమణులందరికీ, అమ్మ నేను మనస్ఫూర్తిగా చేసేవాడినమ్మా. మీకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా మేము ఆదుకునే వాళ్ళమమ్మా. నేను ఎందుకు చెప్తున్నానంటే నేను షాదీఖానాలతో పాటు, తోఫాలతో పాటు కౌలు రైతుల కోసం నేను సిద్ధపట్టు మనకి కడపకెళ్తే ఒక సోదరు అడిగింది, ముస్లిం మనకి మా మతానికి చెందిన ఒక సోదరు అడిగింది, అమ్మ నీకేం కావాలి అంటే, ఏం లేదన్నా నాకు ఎస్ఐ కావాలనుంది, ట్రైనింగ్కి డబ్బులు ఇప్పించాను, ట్రైనింగ్ పంపించాను అని అడిగింది.
డబ్బులు అడగలేదు. ఎంతమంది ఉన్నారు అలాంటి ఆడపడుచులకు మేము అండగా ఉంటామమ్మా. డబ్బులు జగన్లాగా అడ్డగోలుగా దోచేయమ్మా, మాకు అవసరం లేదమ్మా. మీ ఓట్లని మేము ఓట్ బ్యాంక్గా వాడము. ఇస్లాం పెద్దలందరికీ చెప్తా ఉంటాం, నేను మిమ్మల్ని ఓట్ బ్యాంకుగా వాడం, మా కూటమి మిమ్మల్ని ఓట్ బ్యాంక్గా వాడదు. మీ మీద ఈగ వాలితే మేము వచ్చి మీకు అండగా ఉంటాం. ఈ రోజున పెమ్మసాని చంద్రశేఖర్ గారు అమెరికాలో అత్యంత ఉన్నతమైన వ్యాపారం అయ్యండి, అంత గొప్ప అందరికీ స్థానం కల్పించిన వ్యక్తి. ఈ రోజున కేవలం మన గుంటూరు పార్లమెంటుకి డబ్బుమయమైపోయిన గుంటూరు పార్లమెంటుకి ఆయన మొత్తం డబ్బులు వదులుకొని, నిజంగా నాలాగా ఎంత ఆవేదన ఉందో ఆయన ఇద్దరం మాట్లాడుకుంటే ఒకటే చెప్పారు, నాకు ఏం వద్దు సార్, నాకు దీని నుంచి కళ్యాణ్ గారు మేము పని చేస్తాం, మీకు అండగా పని చేస్తాం మీ అందరి కోసం. అందుకని నాకు మీ మద్దతు కావాలని కోరితే ఈరోజు చెప్తున్నాను పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, మా సర్వస్వం ధారపోసి మిమ్మల్ని గెలిపించుకుంటాం. మా సర్వస్వం ధారపోస్తాం. మనకి ఏమి కావాలన్నా కేంద్రపరమైన మనకి అవసరాలు ఏదున్నా సరే రేపు పొద్దున చదువుకున్నవాడు, జ్ఞానం ఉన్న వ్యక్తి, ఐశ్వర్యాన్ని హ్యాండిల్ చేయగలిగే వ్యక్తి, అడ్డగోలుగా దోచే వ్యక్తి కాదు, ఉన్న సంపాదనని పెట్టే వ్యక్తి. అలాంటి వాళ్ళు మనకి ఎంపీగా అయితే ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి. అలాగే తెనాలి అభివృద్ధికి నాదెండ్ల మనోహర్ గారి కృషి ఒకసారి మీ అందరికీ తెలియజేస్తాం. రాజకీయ నేపథ్యం నుంచి వచ్చిన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, ఉమ్మడి రాష్ట్రంలో శాసనసభ డిప్యూటీ స్పీకర్గా పనిచేసిన అనుభవజ్ఞులు, తెనాలి నియోజకవర్గమైన సమస్యలపైన సంపూర్ణమైన అవగాహన ఉన్న వ్యక్తి. 2014 నుండి 2014 వరకు సంపూర్ణంగా 10 ఏళ్లుగా ఆయన అభివృద్ధి పథకాలు చేశారు. కొల్లిపర్ల మండలంలో, ముఖ్యంగా కొల్లిపర్ల మండలంలో కృష్ణానది జలాల మంచినీటి పథకాన్ని ప్రారంభించిన బలమైన నాయకులు. చక్రాయపాలెంలో 132 kV సబ్స్టేషన్, కమ్యూనిటీ హాల్స్, చర్చిలు, షాదీఖానాలు నిర్మించిన వ్యక్తి. కొలకలూరు, మున్నంగిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, నూతన కూరగాయల మార్కెట్, టౌన్ హాల్, ఫిష్ మార్కెట్ ని దగ్గరుండి నిర్మించిన వ్యక్తి. నియోజకవర్గం పరిధిలో R&B పరిధిలో 2018కి వస్తే 13 వంతెనలు నిర్మించిన వ్యక్తి. నందివెలుగు కూడలి వద్ద 3 వంతెనలు నిర్మాణం చేసిన వ్యక్తి. నందివెలుగు వరకు పెదరావూరు నందివెలుగు వరకు రోడ్లు విస్తరణ జరిపిన వ్యక్తి. తెనాలి అంతర్గత రోడ్లను విస్తరణ జరిపిన వ్యక్తి. సైడ్ కాలువలను నిర్మాణం చేసిన వ్యక్తి. ప్రతి పల్లెలో సీసీ రోడ్లు, డ్రైనేజ్ నిర్మాణం చేసిన వ్యక్తి. ఆయన గురించి మీకు తెలుసు, కేవలం పొలిటికల్ లీడరే కాదు, నెంబర్ 3 టెన్నిస్ ప్లేయర్, జాతీయ స్థాయిలో టెన్నిస్ ప్లేయర్ 80s లో. అందుకనే ఆయన ఓపెన్ ఏరియా ఆడిటోరియం ని ప్రోత్సహించారు, కళాక్షేత్రాన్ని నిర్మాణం చేశారు, యువ క్రీడాకారులను ప్రోత్సహించడానికి ఇండోర్ స్టేడియం ని ఆధునీకరించారు. జగడగంట పాలెంలో సెంట్రల్ స్కూల్ ఏర్పాటు చేయడానికి చొరవ తీసుకున్నారు. పేదల కోసం 40 ఎకరాల భూమిని సేకరించి ఇళ్ల నిర్మాణం పూర్తి చేసిన బలమైన నాయకులైన, అర్హులైన అందరికీ అధికారులు కాదనుకుని కూర్చుని రేషన్ కార్డులు, పెన్షన్లు, దీపం పథకం కింద గ్యాస్ బండ గాని, ఇందిరమ్మ ఇళ్లు గాని, అన్నదాతల కోసం సబ్సిడీపై